చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్ అక్రమాస్తుల కేసుల్లో కదలిక వచ్చింది. ఈడీ కొత్తగా 793 కోట్లు సీజ్ చేసింది. ఈ పరిణామ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా, భారతిరెడ్డి అరెస్ట్ అవుతుందా అన్న విషయం తెలుసుకునేందుకు మన స్టూడియోలో మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల గారు. నమస్తే అండి. జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక వచ్చింది. ఈడీ 793 కోట్లు సీజ్ చేసింది. ఆ 793 కోట్లు కూడా భారతీయ సిమెంట్స్ జరిగిన క్విట్ ప్రోకో కార్యక్రమంలో సీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారతిరెడ్డిని అరెస్ట్ చేస్తారా, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? ఇక్కడ మనం చూస్తే నిజంగా అసలు భారతీయ సిమెంట్ ఎవరి పేరునుంది, మరి 793 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి, మరి దానికి సంబంధించినవన్నీ కూడా లెక్కపత్రాలు ఉన్నాయా లేవా, సీజ్ అయితే చేశారు, అవన్నీ చూసే కదా. మరి ఈ రోజున ఎవరిని అరెస్ట్ చేస్తారు అని అంటే, ఆల్రెడీ అక్రమ ఆస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి, అదేవిధంగా బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తికి మరి కొన్ని లిమిట్స్ అంటూ వీళ్ళు ఇస్తారు. ఇదిగో ఈ శిక్షణతో మీరు ఉండాలి, ఇవి మాత్రమే మాట్లాడాలి, ఈ విధంగా మీరు ప్రవర్తించాలి అని. మరి అవన్నీ కూడా గాలికి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున చూస్తే ఈ 793 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఈ డబ్బు ఎవరిది, మరి వీళ్ళు ఎవరికి కొమ్ము కాస్తున్నారు, వీళ్ళని ఎవరు కొమ్ము కాస్తున్నారు, ఇవన్నీ కూడా నిజంగా ఇన్ని రోజుల నుంచి అందరూ కూడా ఏం కోరుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఇతను అసలు బయట ఎట్లా ఉన్నాడు, మరి ఇతను అక్రమ ఆస్తులకు సంబంధించి ప్రజల దగ్గర నుంచి దోచుకున్న సొమ్ముతోటి వీళ్ళు ఎవరైతే తల్లి చెల్లి ఉన్నారో ఎన్న మీద కేసులు వేయటం, ఒకరి మీద ఒకరు వేసుకొని కొట్టుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజల నుంచి దోచుకున్న డబ్బులు కదా, మరి రాష్ట్రానికి ఇవి తిరిగి ఇచ్చేయాలి కదా అని చెప్పేసి వాళ్ళ వాదన. మరి ఈ రోజున దొరికిన ఈ డబ్బు మరి ఎవరికి చెందింది అనేది విచారణలో తేలిద్ది. అది ఎలా వచ్చింది ఏంటనేది. అదేవిధంగా మళ్ళీ సాక్షి ఛానల్ అనేది ఉంది. మరి దీనికి సంబంధించి కూడా నిజానిజాలు బయటికి రావాలి. మరి ఆ నిజానిజాలు ఈ రోజున చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరి అతను అనుచిత వ్యాఖ్యలు, మరి అతను మాట్లాడిన విధానం కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వితిన్ అవర్స్లో అతను అరెస్ట్ చేయటమే కాకుండా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు, మరి రిమాండ్ చేశారు. ఈ రోజున అట్లాంటి వ్యక్తి ఆ మాటలు మాట్లాడినందుకు గౌరవంగా ఒక గౌరవాన్ని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి భార్యకి. ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక గౌరవాన్ని ఇచ్చారు. మరి దానికి ఏ రోజన్నా వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా దృష్టిలో ఉంచుకొని ఏదైనా ఒక మాట మాట్లాడటం కానీ ఏదైనా చెప్పటం కానీ జరిగిందంటే ఇంతవరకు ఏదీ లేదు. మరి ఈ రోజున చూసుకుంటే మరి ఆవిడ సాక్షి ఛానల్ సాక్షిగా ఎట్లాంటి కథనాలు ప్రచురించారు, ఏ విధమైన అసభ్య పదజాలాన్ని వాళ్ళు యూజ్ చేశారు, ఎవరి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, అవన్నీ కూడా ఈ రోజున వెలుగులోకి వస్తున్నాయి. ఈ రోజున భారతిరెడ్డి గారే ఈ భారతీయ సిమెంట్కి సంబంధించి ఇటు సాక్షి ఛానల్కి సంబంధించి ఆవిడే నిందితురాలుగా ఉండబోతుందనే అనుమానాలు కూడా వస్తున్నాయి. నిందితురాలుగా ఉండబోతుందని మీరు అంటున్నారు. మరి ఈడీ యాక్షన్ తీసుకుని సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు సిమెంట్ ఆవిడదేను, మనం చూసాము పేరుని జయసుధా ఉన్నారు ఆవిడ విషయంలో. మరి వాళ్ళు డబ్బులు కట్టేసి నిజం ఒప్పుకున్నారు, అక్కడ అవకతవకలు జరిగినాయి, వాళ్ళకి సంబంధించిన గోడౌన్లో అన్నారు. దానికి సంబంధించి లేడీ ఇప్పుడు ఎవరైతే వ్యాపారం చేసింది పేరుని నాని, కానీ అక్కడున్న అవన్నీ కూడా ఉంది వాళ్ళ భార్య పేరు మీద. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంతో సహృదయంతో మరి అవన్నీ కూడా ఆడవాళ్ళని బయటకు లాగటం కరెక్ట్ కాదు అని చెప్పేసి వదిలేశారు. కానీ ఇది అలా కాదు. ప్రజల్లో వస్తున్న ఫస్ట్ క్వశ్చన్ అదే. మరి అలా వదిలేసినట్లు ఈవెన్ కూడా వదిలేస్తారంటే అసలు ఎలా వదిలేయాలి, ఎందుకు వదిలేయాలి? కొన్ని లక్షల కోట్ల రూపాయలని దోచుకున్నారు అడ్డగోలుగా. కాబట్టి అంత ఈజీ అయిన విషయం కాదు ఇది. నిజంగా అరెస్టులు ఉంటాయా, రిమాండ్లు ఉంటాయా, మరి వీటి మీద ఎంత మొత్తంలో విచారణ, అసలు ఇంకా ఎవరెవరో బయటికి రాబోతున్నాయి అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. సిట్ విజయసాయిని పిలిచింది ఇన్వెస్టిగేషన్కి, అక్రమ మద్యం కేసులో ఇన్వెస్టిగేషన్ పిలిచింది. ఆయన రాలా. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన తప్పించుకుని పారిపోయాడు. తర్వాత మిథున్ రెడ్డి రేపు రమ్మంటే సిట్ విచారణకి ఆయన ఈరోజు హైకోర్టుకి వెళ్ళాడు తప్పించుకునే ప్రయత్నం, ముందస్తు బెయిల్ కోసం. ఈ పరిణామాలను ఎట్లా చూస్తారు మీరు? ఇక్కడ విజయసాయి రెడ్డి ఫస్ట్ అతన్ని 18వ తారీఖున రమ్మన్నారు. మరి అతను 18వ తారీఖు కాదు, నేను 17వ తారీఖే వస్తానని చెప్పాడు. ఇంకొక వైపు చూస్తే 18వ తారీఖు రమ్మన్న మిథున్ రెడ్డి ఈరోజు కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవటం. మరి ఇతను సడన్గా ముందు కూడా చెప్పలేదు, 17వ తారీఖు వస్తానని చెప్పాడు. సడన్గా విచారణ టైం
జరుగుతున్న టైంలో ఇంకా అన్ని న్యూస్ ఛానల్స్లో మనం చూస్తున్న విచారణకు రాబోతున్నాడు అని. సడన్గా నేను రావట్లేదు, నాకు కుదరట్లేదని. అయితే ఈ రోజు రాకపోతే రేపైనా ఖచ్చితంగా మీరు హాజరవ్వాలని చెప్పేసి వాళ్ళైతే కోరటం జరిగింది. దానికి సమాధానం అతనేమి ఇవ్వలేదు. నాకు చెప్పాడండి, నాకు ఖాళీ ఉన్నప్పుడు వస్తానని చెప్పాడు. ఖాళీ ఉన్నప్పుడు మరి అలా చెప్పటం మరి ఏంటో. ఖాళీ ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఏదైతే ఈ మద్యం కుంభకోణంలో అతని సొంత అల్లుడే శరత్ చంద్రారెడ్డి కూడా ఉన్నాడు. ఆ విషయం గురించి మరి అతనేమన్నా కొన్ని ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ వచ్చాయి, అందుకనే విజయసాయిరెడ్డి ఆగిపోయాడు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఈ రోజున. దాని గురించి మిథున్ రెడ్డి ముందస్తు బయలుకి వెళ్ళటం, ఇతను వస్తానన్న వ్యక్తి రాకపోవటం, రేపు రమ్మన్నా కూడా నాకు ఖాళీ ఉన్నప్పుడు వస్తానటం, ఇవన్నీ ఎలా చూడాలి అని అంటే వీళ్ళంతా పగడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం వెళుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని కూడా వీళ్ళే రక్షిస్తున్నారు. ఒకరు దొరికితే అందరూ దొరుకుతారు. 1 by 1 తీగ అందరికీ లింక్ అయి ఉంది కాబట్టి ఒకరు దొరికితే అందరూ దొరుకుతారు. కాబట్టి వీళ్ళంతా ముందస్తు బయలుకి వెళ్ళటం కానీ, ముందే వస్తానని చెప్పి కూడా రాకుండా మళ్ళీ నాకు కుదిరినప్పుడు వస్తానంటాం, ఇదంతా కూడా వీళ్ళ ఆలోచన విధానం చూస్తుంటే నిజంగా వీళ్ళు తప్పించుకునే ప్రయత్నమే చేస్తారని మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తూనే ఉంది. 100 కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సంవత్సరాల తరబడి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పరిస్థితి మనం చూసాం. 1,00,000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఇంతవరకు అరెస్ట్ లేదు కదా, కనీసం విచారణ కూడా చేయలేకపోతున్న సిట్ని మీరు ఎలా చూస్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండి మరి 12 సంవత్సరాల నుంచి బయట తిరుగుతున్న ఒక బెయిల్ మీద ఉన్న జైలు ఖైదీ. వ్యవస్థల్ని మేనేజ్ చేయటం ఎలా, ఎన్ని విధాలుగా వీళ్ళు రాష్ట్రాన్ని కొల్లగొట్టినా, లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు వెనకేసుకున్నా మరి ఈ రోజుకి కూడా ఎందుకు విచారణ జరగట్లేదంటే కొన్ని వీళ్ళు సూట్ కేసులు కంపెనీ పెట్టారు. మరి అట్లాంటి సూట్ కేసులు డబ్బులతో నింపి ఈ రోజున చూసాం కదా, మరి 793 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజల సొమ్మే. మరి ఆ విధంగా ఈరోజు చూస్తే ఒక ఐపీఎస్ అతను సస్పెండ్ అయ్యి వైసీపీ పార్టీకి కోవర్ట్గా అతను ఉంటున్నాడు. ఏ విధంగా అన్నీ కూడా వాళ్ళకి చేరవేయటం, ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా సమాధానం చెప్పాలి, కోర్టులో మౌనం వహించాలి, సైలెంట్గా ఉండాలి అంటే మీకు అనుకున్నట్టు సమాధానాలు వస్తాయా, మీ చెవులకి ఇంపుగా వస్తాయి అని చెప్పి గతంలో పొన్నవోలు సుధాకర్ గారు అన్నారు. అంటే మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో అలాంటి సమాధానం చెప్పాలా మేము అని. ఈ విధంగా ఇట్లాంటి పోలీస్ వ్యవస్థ ఉన్నప్పుడు మరి ఈడీ ఏంటి, ఇదేంటి, ఎవరైనా సరే అరెస్టులు జరగకుండా వీళ్ళంతా కూడా దొంగతనం చేసి కూడా తప్పించుకునే పరిస్థితి. ఈడీ అటాచ్మెంట్ కేసులో భారతిరెడ్డి గారికి శిక్ష తప్పదంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.